అతడు చేయునదంతయు సఫలమగును అన్నారు. అంటే ఒక విశ్వాసి చేసేదంతా సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? మూడవదిగా అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే ఎక్కడెక్కడ కూర్చోవాలి మరి? ఎలా కూర్చోవాలి? ఎవరి దగ్గర కూర్చోవాలి? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నారు. అంటే అపహాసకులంటే ఎవరు? అపహాసకులంటే వేళాకోళం చేసేవాళ్ళు, ఈ ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు, గర్వంగా మాట్లాడేవాళ్ళు. అపహాస్యం అన్నది అసూయ నుంచి పుడుతుంది. అపహాస్యము గర్వానికి సూచనగా ఉంటుంది. అంటే బైబిల్ చెప్తుందేంటంటే, అహంకారమైన మనస్సు గర్విష్ఠునికి అపహాసకుని అని పేరు అని సామెతల గ్రంథంలో చూసాం. అయితే అలాగే అపహాసకుడు గద్దింపుకు లోబడడు అని సామెతల గ్రంథంలో ఉంది. అలాగే అపహాసకులు తీర్పు ఆళ్ళకి తీర్పు ఉంటది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. అపహాసకులు పట్టణమును తల్లడిల్లజేయుదురు అని బైబిల్ చెప్తుంది. కావున వారి దగ్గర కూర్చుంటే మనము గూడా వారికి వలె మారిపోతాం. కాబట్టి మరి ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి అంటే దేవుని ఆవరణంలో కూర్చోవాలి. రెండోదిగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎప్పుడైతే దేవుని ఆవరణంలో మనం కూర్చుంటామో దేవుని బిడ్డలుగా మారతాం. దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుని యొక్క సన్నిధి మన మీద ప్రకాశించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అలా కూర్చొని దీవెనలు పొందిన వారు బైబిల్‌లో మనకి ఉదాహరణలుగా, సాదృశ్యంగా మనకి గురిగలిగిన పెద్దలుగా ఉన్నారు. మొదటిగా అబ్రహాము గుడారము ద్వారమునొద్ద కూర్చొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది జనసమూహము పచ్చికపై కూర్చున్నారు. దేవుని ఇచ్చే, దేవుడు ఇచ్చేది తిని స్వీకరించడానికి పచ్చికపై కూర్చుండి దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని దేవుని కొరకు కనిపెట్టుకొని చూస్తున్నాడు. అలాగే కుంటివాడు దేవాలయం ద్వారం వద్ద కూర్చుండి చూస్తున్నాడు. మరి అలా కూర్చుంటే ఏం జరుగుతుంది? అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందలేము. దేవుని కార్యాలు మనలో జరుగుట చూడలేము. కాబట్టి నీవు, నేను, మనము ఎక్కడ కూర్చుంటున్నాం? ఎవరి సన్నిధిలో కూర్చుంటున్నాం? మనం కూర్చోవడం ద్వారా మనకి ఏమి కలుగుతుంది అన్నది ప్రతి ఒక్క విశ్వాసి తనను తాను పరీక్షించుకోవాలి. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటే నువ్వు చేయనిదంతా నిష్ప్రయోజనంగా ఉంటుంది. కానీ నువ్వు చేసినదంతా సఫలమవ్వాలంటే మూడోదిగా ఏం చేయకూడదు అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదు. అయితే నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? నీవు ఎక్కడ కూర్చుంటున్నావో నువ్వు ఆలోచించుకొని కూర్చోవాలి. అపహాసకులందరూ ఒక దగ్గర కూర్చొని ఏం జేస్తారు? సినిమా హాల్లు చూస్తారు. సినిమాలు చూస్తారు అపహాసకులు. టీవీ సీరియల్స్ చూస్తారు. కాబట్టి మరి అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుంటే అంటే మనకు దీవెన కలుగుతుందా? మనం చేసిందంతా సఫలమవుద్దా? నిష్ప్రయోజనం అవుద్దా? విఫలమవుద్దా? అలా అపహాస్యకుల చోట కూర్చుండే చోట కూర్చుంటే మనం చేసేదంతా నిష్ప్రయోజనం అవుద్ది, విఫలమవుద్ది. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆవరణంలో కూర్చుంటావో, నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటావో, అప్పుడు నువ్వు చేసేదంతా సఫలమవుద్ది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమవుద్ది. ఆకు ఎప్పుడు వాడిపోద్ది? తనకు కావాల్సిన తేమను పీల్చుకోలేనప్పుడు, ఆ యొక్క సంబంధం కట్ అయిపోయినప్పుడు ఆకు ఎండిపోద్ది. అలాగే దేవునితో సంబంధం అంటిపెట్టుకొని ఉండి, చెట్టు యొద్ద ఏరు యొద్ద నుంచి తమ ఏరు దగ్గర ఉన్న తేమను పీల్చుకున్నప్పుడు ఆకు అది వాడిపోకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది. కాబట్టి నీవు నేను ఎక్కడ కూర్చుంటున్నాం? మనల్ని మనం ఆలోచించుకుందాం.